ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఏ అర్హత యోగ్యత లేనప్పటికీ దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క దినాన ఈ సన్నిధానంలో దేవుడు నిలబెట్టినందుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్యకే కలుగునుగాక. నన్ను ప్రేమించి ఈ యొక్క ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు డానియల్ బ్రదర్ యొక్క కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలని తెలియజేసుకుంటున్నాను. మరి కూడి వచ్చిన సంఘస్థులు కూడా హృదయపూర్వకమైన ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. బ్రదర్ ఎప్పటి నుంచో ఆహ్వానిస్తుంటున్నారు, కానీ దేవుని యొక్క మహాకృప ఏర్పాటు అది ఈ దినాన ఉందని చెప్పేసి అని నేను భావిస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇంతవరకు మనము దేవుని ఆరాధించిన వారే ఉంటున్నాం. ఈ సమయంలో దేవుడు సజీవుడు గనుక, ఆయన మాట్లాడే దేవుడు గనుక, మనతోనే మాట్లాడతాడు గనుక మనము మన హృదయాలని ఆయనకి సమర్పించుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను మనము ధ్యానించుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇదే మాట ద్వారా మీ యొక్క ఇక్కడ ఉన్న సంఘ కాపరి ద్వారా మీకు తెలియజేసి ఉండొచ్చు. కానీ మరలా ఇంకొకసారి దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడాలని చెప్పేసి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? గ్లోరీ టు గాడ్. చూద్దాం. ఇక్కడ జరిగిన పరిస్థితిని మనం చూస్తే, దేవుడు మన పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు స్వాధీనపరుచుకున్నట్లు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. కాకపోతే దేవునికి ఒక ఆలోచన కలిగింది ఇక్కడ. అదేమో తెలుసా? నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో, ఆయన మాటలని, ఆయన మాట ప్రకారము నువ్వు వింటున్నావో లేదో తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు ఇక్కడ. అవునా? అందుకని ఏం చేశాడంట? నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకునుటకు. ఇక్కడ దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టున్నాడు ఇక్కడ కదా. మనం దేవుడికి చాలా పరీక్షలు పెడతా ఉంటాం. నువ్వు దేవుడే అయితే, నువ్వు నిజంగా దేవుడే అయితే కదా, ఎన్నో దేవుడికి పరీక్షలు పెడతా ఉంటాం. దేవుడు అన్నిట్లో పాస్ అవుతాడు. కానీ దేవుడు మనకు కూడా ఒక పరీక్ష పెట్టినాడు ఇక్కడ. ఆయన ఏమి పెట్టాడంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావో లేదో తెలుసుకోవాలని దేవుడు ఇక్కడ అనుకొని మనకి 2 పరీక్షలు పెట్టినాడు. ఆయన శోధించి హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడంట. చాలా వరకు ఆశీర్వాదానికి పాత్రులు మాత్రమే తప్ప శోధనకు, శ్రమకు, ఇబ్బందికి, కరువుకి మనము పాత్రులము కాము. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది దేనికి? ఆశీర్వాదములకు వారసులకు కూడా మీరు పిలిచి ఉన్నారు కనుక ఈ శోధనలు మేము సహించమనేసి మనం అనుకుంటాం. ఎంతమందికి బంగారం అంటే చాలా ఇష్టం? అందరికీ ఇష్టం. కానీ కొనే పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు మనము. పొరపాటును కూడా దరిదాపులో కూడా లేదు కదా. ఎందుకంత ఇష్టం బంగారం అంటే? బంగారం వేసుకుంటే ఒక గౌరవం వస్తుంది మనకి. అది విలువైంది కనుక ఆ విలువ మనకు వస్తుంది. అవునా? ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే చాలా వరకు బంగారము వాడడానికే మనము ఇష్టపడతాం. ఇందులో ఏమాత్రము తప్పు లేదు. ఈ బంగారం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ మధ్య చాలా యాడ్స్ వస్తున్నాయి కదా, పలాన్ దగ్గర అని ఎవరెవరో వచ్చి చెప్తుంటున్నారు బంగారు విషయంలో.
కానీ బంగారం మనకి ఎక్కడ దొరుకుతుంది? రోడ్డు మీద ఏమైనా దొరుకుతుందా? మామూలుగా మనం కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది బంగారము? అంగిట్లో దొరుకుతుంది. అంగిట్లో ఎక్కడ పెడతారు దాన్ని? షోకేసులో పెట్టి మళ్ళీ దానికి ఏం వేస్తారు? అద్దాలు వేసి చల్లగా పెడతారు కదా. ఇది మనం చూస్తున్న బంగారం. కానీ ఒరిజినల్గా బంగారం ఎక్కడ దొరుకుతుంది మనకి? భూగర్భంలో దొరుకుతుంది. ఈరోజు ఉదయం చూశాను బంగారం ఏ రీతిగా తయారు చేస్తారని చూస్తే, 1000 టన్నులు ఆ గనుల్లో నుంచి తీస్తే 8 గ్రాములు బంగారం వస్తుందంట. 1000 టన్నులు అంటే 100 కేజీల పై అన్నమాట. అంత తీస్తే మనకు వచ్చేది 8 గ్రాముల బంగారం అంట. అందుకేనంట బంగారంకి అంత విలువ. అక్కడ నుంచి తీసిన దాన్ని నేరుగా షోకేస్లో పెడతారా? దాన్ని ఏం చేస్తారు? అగ్నిలో కాల్చబడుతుంది బంగారం. మొదట దాన్ని శుద్ధీకరిస్తారు, నీళ్ళతో శుద్ధీకరిస్తారు. శుద్ధీకరించిన తర్వాత దాంట్లో ఉన్న మణిలాలన్నీ పోయిన తర్వాత దాన్ని తీసుకుని పోయేసి 1000 దాన్ని ఏమంటారు, పుటమి వేస్తారు. 1000 డిగ్రీల కన్నా ఎక్కువగా మరిగే దాంట్లో మిగిలిన ఆ బంగారాన్ని వేస్తారంట. ఆ వేసిన తర్వాత అది ఒక పాదరసంలాగా, ఒక ద్రవంలాగా అది వచ్చి అప్పుడే మన బిస్కెట్ లాగా ఒక పదార్థం లాగా మనము బంగారాన్ని చూస్తాం. ఒక షేప్ అనేది వస్తుంది దానికి. మనం బిస్కెట్లు అంటాం కదా, బంగారు బిస్కెట్లని ఆ షేపులలో తయారు చేస్తారు. ఒక సన్న పలసంగా తయారు చేస్తారు. ఆ తయారు చేసిన దాన్ని మరలా కంసాలి దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని కరిగించి వేడి చేసి తనకు నచ్చిన ప్రకారము, తన ఆలోచనలో ఉన్న ప్రకారము బంగారాన్ని ఏం చేస్తాడు అతను? 1 రూపాయిని ఇస్తాడు. అవునా? బంగారం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా బ్రదర్? రేట్లు ఎక్కువ అయిపోయినాకంటారా? బంగారము ఎప్పుడైతే శోధింపబడుతుందో, బంగారము ఎప్పుడైతే నలగగొట్టబడుతుందో, బంగారము ఎప్పుడైతే తనకున్న రూపాన్ని కోల్పోతుందో అప్పుడే దానికి విలువ వస్తుంది. అది అంతటిని సహించింది కాబట్టి, అంత దాన్ని అది భరించింది కాబట్టి, ఓర్చుకునింది కాబట్టి అది ఎక్కడ ఉంటున్నది? చల్లగా ఏసీలో సెక్యూరిటీ మధ్యలో ఉంటుంది అది. హల్లెలూయా. తయారు చేసిన మనిషికి విలువ లేదు, కానీ తయారు చేసిన వస్తువుకి అంత విలువ ఉంది. అర్థమవుతుందా? ఎందుకు విలువ వచ్చింది బంగారానికి? శోధింపబడింది, నలగగొట్టబడింది, కరగబడింది, అగ్నిలో పుట్టమిలో కాల్చబడింది కనుకనే బంగారానికి అంత విలువ వచ్చింది. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈరోజు నాకంటూ ఒక విలువ రావాలి, నాకంటూ ఒక గౌరవం రావాలి దేవునిలో అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు ఎంతమంది అనుకుంటున్నారు? దేవునిలో నేను ఆశీర్వదించబడాలి, దేవుడు నన్ను చూసి నా భుజము తట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు దేవుడు మనల్ని ఆ స్థితిలోకి తీసుకోబోతున్నాడు. ఆ స్థితిలోకి ఎందుకు తెలిసిన? శ్రమలు పెట్టి ఉంటున్నాడు ఆయన. బంగారము కడగబడాలి, అప్పుడే దానికి అవకాశం, విలువ. అదేవిధంగా దేవుడు మనకి శ్రమలు పెట్టి ఉంటున్నాడు. ఈ రోజున మన ప్రపంచంలో చూస్తూ ఉంటే ఎవరికి లేని సమస్యలు, ఎవరికి లేని శోధన, ఎవరికి వచ్చిన శ్రమలు? క్రైస్తవులకు వచ్చి ఉంటున్నది, దేవుని బిడ్డలకే వచ్చి ఉంటున్నది. ఎందుకంటే క్రీస్తు రాకడ సమీపముగా ఉంటున్నది కనుక, మనం ఎత్తబడే స్థితిలో మనం ఉంటున్నాం కనుక ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన కష్టాలను మనకి అనుమతిస్తాడు. ఆయన కలెక్టర్ ఉద్యోగం రావాలి అంటే ఏం చదవాలా? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోతే కలెక్టర్ ఉద్యోగం వస్తుందా మనకి? ఏం చేయాలా? రాయాలా? దానికి తగిన కష్టము మనం పడితేనే మనకి ఒక ఫలితం వస్తుంది. మరి ఆత్మీయ స్థితిలో మనం ఎదుర్కోబోయే కష్టాలేంటి, దాని ఫలితంగా మనం ఎక్కడ ఉండబోతున్నాం అన్న విషయాలను మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. అసలు ఇంతటికి మనిషి జీవితము సుఖజీవంతో గడిచే పరిస్థితులు అంటారా? కాదు కదా. చూద్దామా ఒకసారి ఆ మాట? కీర్తన 90 10వ వచనంలో చూద్దామా? కీర్తన 90 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. ఇది ఒక మనిషి యొక్క జీవిత విధానం.
అవునా? నిండు నూరేళ్ళు అని అంటాం కదా, నూరేళ్ళు దేవుడు ఇక్కడ ఇలా. వాస్తవానికి దేవుడు 1000 సంవత్సరములు మనకి ఇచ్చాడు మానవునికి ఆయన చేసిన తర్వాత. కానీ 1000 సంవత్సరములో అధిక సంవత్సరములు జీవించిన వ్యక్తి ఎవరు? మెతూషులా 969 సంవత్సరములు ఆయన బ్రతికిన వాడై ఉంటున్నాడు. రాను రాను ఆయుష్కాలము తగ్గిపోయింది. దానికి కూడా కారణం ఉంది, అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ మనిషికి దేవుడిచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ అధిక బలం ఉండింది అనుకోండి 80 సంవత్సరములు. కానీ ఈ 70-80 సంవత్సరంలో మనం ఏమైనా సుఖజీవంతో అయినా గడిపే పరిస్థితులు ఉన్నాయంటే ఏం చెప్తున్నాడు దేవుడా? ఆయాస్కరము, దుఃఖమే. ఈ జీవితమే దేవుడు మనకి అనుగ్రహించింది. మరి దీంట్లో నాకు సంతోషంగా నేను బ్రతకాలంటే ఆ నుంచి బ్రతకడం మనిషి. అర్థమవుతుందా? వీటి వల్ల ప్రయోజనం ఉంది. ఇక్కడ నువ్వు ఆనందించే ఆనందం వేరు, పరలోకంలో ఆనందించే ఆనందం వేరు. ఆ ఆనందం కోసమే దేవుడు ఈ దినాన మనకి ఈ శ్రమలు అనుగ్రహించి ఉంటున్నాడు. నిత్యరాజ్యంలో ఆయనతో మనం గడపడానికే దేవుడు శ్రమలను మనకు అనుమతించి ఉంటున్నాడు. కనుక మన జీవిత విధానం అది. కాబట్టి ఇందులో నేను బాధపడుతున్నాను, నేను కృంగిపోతున్నాను, నా బ్రతికి ఇంతే, నా బ్రతుకు మారదా అని నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కష్టాల్లో కూడా దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంతటికి ఈ మనిషి జన్మ ఎందుకోసం మనం ఎత్తినామంటే యోబు 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూద్దాం. మనం ఎందుకు పుట్టున్నాం? నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. హల్లెలూయా. మనం దేనికి పుట్టున్నామంట? శ్రమ అనుభవించడానికే మనం పుట్టున్నామంట. దేవుడు ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసినాడు. ఇప్పుడు మనకు శ్రమలు ఉందని చెప్పేసి దేవుడు నిందిద్దామంటారా? ప్రశ్నే లేదు ఇక్కడ. ఎందుకో దేవుడే మనకు డిక్లరేషన్ ఇచ్చినాడు. అది ఎట్టంట? నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు అంట. నిప్పురవ్వలు ఎప్పుడు పైకి ఎగురుతాయి? బాగా మంట బాగా కాలినప్పుడు, కణకణలాడే నిప్పులు అంటారు కదా, ఆ నిప్పురవ్వలు బాగా కాలినప్పుడు పైకి ఎగురుతాయంట. అటువంటి శ్రమలు అనుభవించడానికి మనము పుట్టి ఉన్నాము. రైట్. అందులో ఇంకో మాట మనం చూస్తే 8వ వచనంలో, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించెదను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమ పడడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉంటే నీ శ్రమను ఏం చేయాలంట? దేవునికి అప్పచెప్పాలంట. హల్లెలూయా. దావీదు చేసిన పని ఇక్కడ ఏంటంటే, ఆయన శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, కరువులోనూ, వేదనలో ఆయన ఉన్నప్పుడు, మహాశ్రమలు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు, దేవునికి అర్పించుకున్నాడు. ఆయన ఇన్ని కీర్తనలు రాయడానికి కారణం ఏమిటంటే ఆయన అన్ని శ్రమలు, అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ రోజున దావీదుని గురించి మనము మాట్లాడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. మరి దావీదుని గురించి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. అన్ని శ్రమలు పడినాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మరి దేవుడు మనల్ని ఆ మాట అనాలంటే మనం ఏం చేయాలా? శ్రమలు అనుభవించాలా. ఏ శ్రమలు మనం అనుభవించాలి అంటే, బ్రదర్, మేము ఇప్పటికే చాలా శ్రమలు అనుభవిస్తుంటున్నాం. అప్పు తీసుకొని వడ్డీ కట్టలేని స్థితిలో మేము ఉంటున్నాం. అవునా? ఇంటి మీద లోన్ తీసుకొని కట్టలేని స్థితిలో మేము ఉంటున్నాం కదా. ఈ శ్రమలు కాదు, ఈ శ్రమలు తాత్కాలికం. ఈ భూమి మీద అవి శాశ్వతమైనది కాదు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. క్రీస్తు విషయమై నువ్వు శ్రమ పడిన ఏడలా దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. కనుక శ్రమని అనుభవించడానికే మనం పుట్టి ఉంటున్నాం. ఎటువంటి శ్రమలు మనము అనుభవిస్తాం అని చూస్తే, ఈ శ్రమల వల్ల కలిగే ప్రయోజనము చూస్తే, ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయా? మరణాలు జరుగుతున్నాయా? శోధనలు జరుగుతున్నాయా? మరి ఈ శోధనలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలా? నిలబడాలా. ఏ రీతిగా నిలబడాలి అని చూస్తే, నిర్గమకాండములో
ఐగుప్తులో 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. ఆమేన్. ఏమంట? వారు కొద్దిమందే ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు ఇశ్రాయేలీయులు. వారు మంచి బలము కలిగిన వారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. వారు ఎక్కడ ఎక్కువైపోతారని చెప్పేసి అని వారిని ఏం చేశారు? శ్రమ పెట్టారంట. చేస్తున్న పనికన్నా రెట్టింపు పని వారికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏమైనారు? వారు విస్తరించి ఇంకా ఎక్కువైపోయినారు. వారు ఇంకా బలము పొందుకొని విస్తరింపబడినారు. హల్లెలూయా. ఒక క్రైస్తవునికి శ్రమ వచ్చినప్పుడు వాడు ఏం చేయాలంటే వారు విస్తరించబడాల. అప్పుడే బలము పొందుకోవాలి. క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన బిడ్డలే. ఆయన బిడ్డలకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే చివరిలో దేవుడు మాట్లాడతాడు. చివరిలో దేవుడు మనతో మాట్లాడతాడు. శ్రమ వచ్చే కొద్దీ వారు ప్రబలినారంట, విస్తరించినారంట, అనేక మంది అయినారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుగులు వస్తూ ఉంటాయి. నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఇక్కడ ఎందుకు ఆయన శ్రమలు ఇచ్చుంటున్నాడో నువ్వు నిలబడతావో లేదో నీ హృదయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు దేవుడు ఇక్కడ. నెబుకద్నెజరు మీ అందరికీ తెలుసు, ఆయన ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. ఏమది? ఒక ప్రతిమను చేసి, బంగారు ప్రతిమను చేసి దానికి దేశం మొత్తం చాటి చేసినప్పుడు ఆ విగ్రహాన్ని మొక్కాలని చెప్పేసి అని, ఆ ప్రతిమకు మొక్కాలని చెప్తే దేశం మొత్తం సాష్టాంగపడి నమస్కరించింది, కానీ 3 వ్యక్తులు మాత్రము నమస్కరించలేదు. ఎవరు వాళ్ళు? అబేద్నెగో, దేవుని నమ్ముకునే బిడ్డలు. వీరికి కష్టం వచ్చింది. రాజు శాసనాన్ని తిరగ రాయగలిగిన శక్తి సామర్థ్యాలు ఏ మానవునికైనా ఉందంటారా? దేశంలో, రాజ్యంలో రాజు శాసనమే గొప్పది. రాజు శాసనాన్ని రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మార్చగలిగిన శక్తి ఆ రాజుకు కూడా లేదు. అది అనుభవించాల్సిందే. కానీ 3 వ్యక్తులు ఏం చేశారంటే సాష్టాంగపడలేదు. శ్రమలు వచ్చినాయి వారికి. ఆ దేశంలో వారికి శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో శ్రమలు వస్తుంటున్నాయి. నువ్వు క్రీస్తు కొరకు నిలబడతావా లేదా అని దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు. ఎప్పుడైతే రాజుకి ఆ విషయం తెలిసిందో వాళ్ళని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ప్రభువా, రాజా, నువ్వు చెప్పినట్టే నీ కాలు మొత్తం బాంచాను అని అన్నారా? రాజుని ఏమని పిలుస్తారు మామూలుగా? తల ఉంచి రాజా అంటారు, అవునా? కానీ వీళ్ళు 3 పిలిచిన మాట ఏం తెచ్చినా? నెబుకద్నెజరు, పేరు పెట్టి పిలిచిన రాజుని. నెబుకద్నెజరు, మేము నువ్వు చెప్పిన శాసనాన్ని మేము పాటించము, మేము పూజించము. మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మా దేవుని తప్ప మేము వేరొకటి ఆరాధించము, దేనికి మేము సాష్టాంగపడమని చెప్పేసి ఆ 3 నిలబడ్డారు. ఆ నిలబడే 3లో మనం ఉంటున్నామా లేదా అని ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రాబోతుంటేనే మనకు అలాంటి రోజుల్లో, నేను చెప్తున్న మాట కాదు, లేఖనాలు తెలియజేస్తుంటున్న మాటల్లో దేవుడు ఆ స్థితిలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకే దేవుడితో హెచ్చరిస్తుంటున్నాడు. మా దేవుడు ఏ పరిస్థితి నుంచినైనా రక్షించగలిగిన సమర్థుడు అని చెప్పేసి దేవుడు చెప్పగలుగుతాడు. 3 దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? ఈ 3 సమాధానం చెప్పగలుగుతారా? రాజుకి ఎదురించి చెప్పగలుగుతామా? కానీ వారిలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడని దేవుడు మనలో ఉంటేనే ఆ ధైర్యంతో నువ్వు చెప్పగలవు. ఆ దేవుడు లేకపోతే నువ్వు సాష్టాంగ పడిపోతావు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఆ పని మొక్కమంటే మొక్కమని చెప్పి బలమైన దృఢమైన సంకల్పంతో వారు దేవుని ఆరాధించే వారిగా ఉంటున్నారు. అంతకన్నా శ్రమలు రాబోతున్నాయి.
కానీ ఆ శ్రమలలో మనం నిలబడాలి. నువ్వెప్పుడైతే నిలబడతావో, అగ్నిగుండంలో వారిని త్రోసివేయడానికి వెళ్ళినప్పుడు వారు కాలిపోలేదు, ఎవరైతే వాళ్ళని తోసివేయాలని వెళ్ళారో వాళ్ళే కాలిపోయినారు. ఒకవేళ అపవాది నిన్ను శోధించాలని చెప్పేసి, నిన్ను మరణానికి అప్పగించాలని చెప్పేసి ఒకవేళ ప్రయత్నం చేస్తే నీ తల వెంట్రుకను కూడా తాకేదానికి అధికారం దేవుడు వాడికి ఇవ్వలేదు. అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం బుస కొడతాడు అంతే, కూరలు లేవు. సిలువలో యేసు ప్రభు తీసేసాడు, బుస కొడతాడు. బుసకే మనం భయపడిపోతున్నాం. కూరలు ఉంటే అస్సలు దరిదాపును కూడా రాము మనం కదా. బుస పెడతాడు అంతే, భయపడకూడదు. బలమైన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. ఎప్పుడైతే యెహోషాపాతు వాళ్ళు ప్రార్థన చేశారో, కేవలం వాళ్ళు ప్రార్థించారు, కేవలం దేవుని స్తుతించారో, యుద్ధము దేవుడు సాధించాడు. ఆ దృఢమైన సంకల్పము, విశ్వాసము మనలో ఉండాలి, మనలో ఉండాలి. చాలామంది జీవితాల్లో బైబిళ్ళు ఉంటాయి, అవునా? చాలామంది జీవితాల్లో సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, నేను తప్పుపట్టను. కానీ శ్రమలలో నీకుగా నువ్వు నిలబడాలంటే దేవుడే నీకు తోడుగా ఉండాలి. నీ విశ్వాసమే నీకు తోడుగా ఉండాలి. నీ దృఢమైన సంకల్పమే నీకు తోడుగా ఉండి నిలబెట్టగలుగుతుంది. అటువంటి స్థిరమైన మనసు కలిగి మనం జీవించాలని చెప్పేసి దేవుడు మనకి ఏదైనా తెలియజేస్తుంటున్నాడు. అదే యోబు ఇంకొక మాట అంటారు, 4:6 మనం చూస్తే, యోబు 4:6, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. హల్లెలూయా. మన భక్తి ఏం చేయాలంట చెప్పాలి అందరూ. మన భక్తి ఏం చేయాలా? నీలో భక్తి ఉంటే, నీలో నిజమైన భక్తి ఉంటే నీలో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఆ తర్వాత మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారము. మన నిరీక్షణ ఏందండి? మన నిరీక్షణ ఏమి? పరలోక రాజ్యమే మన నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలంటే మనం యథార్థత కలిగిన ప్రవర్తన కలిగి జీవించే జీవితాన్ని దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి యథార్థను ఆయన కోరుకుంటున్నాడు. కీర్తన 34:6 మనం చూస్తే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతన్ని శ్రమల అన్నిటి నుండి అతన్ని రక్షించును. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు, ఎవరు మొరపెట్టాలా? దీనుడు అంటే దీనత్వము, తగ్గింపు స్వభావము. దేవుని ఎదుట ఒకవేళ నేను కలెక్టర్ కావచ్చు, నేను ఒకవేళ ఈ దేశానికి ప్రధానిని కావచ్చు, నేను ఈ దేశాన్ని ఏ గొప్ప అధికారినైనా నేను అయ్యి ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట నేనేం చేయాలంట? తగ్గించుకోవాలా. దీనత్వము కలిగి ఎప్పుడైతే నేను దేవుడికి మొరపెడతానో, ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు, వింటాడు దేవుడు. కానీ మనం ఆయన మాటనే వినం. దావీదు గారు అనేక సార్లు చెప్తారు, ఏమని ఆయన ప్రార్థనలో, దేవా నా ప్రార్థనకి నీ చెవి యొగ్గునైనా. దేవుడు వింటున్నాడు. ఆయన ప్రతి ప్రార్థన వింటాడు దేవుడు. ప్రతి ప్రార్థనకి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కాకపోతే తగిన సమయంలో ఆయన ఇస్తాడు. ఒక తండ్రికి కుమారుడు అంటే చాలా ప్రేమ. ఆ కుమారుడు కోసం తండ్రి ఏం చేస్తాడు? ప్రాణమైనా పెడతాడు. అవునా? ఇప్పుడు ఆ కుమారుడు బుల్లెట్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? తండ్రి ఏం చేయాలా? కొనిస్తాడా? 5 సంవత్సరాలు అతనికి, కొడుక్కి 5 సంవత్సరాలు. ప్రాణం బిడ్డంటే కోట్లు ఉంది ఆస్తి, తీసిరా? ఎందుకని? ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు రాలేదు నాయనంటే తండ్రికి తెలుసు. ఏమని? నీ ప్రార్థనకి ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఆయనకి తెలుసు. దాని కోసం మనం ఏం చేయాలంటే నిరీక్షించాలా. ఈ కుమారుడు 18 సంవత్సరాల వరకు ఏం చేయాలి? బుల్లెట్ తోలాలంటే ఎదురు చూడాలా. పొరపాటున 18 లోపల తోలినాడు అనుకోండి, ఇప్పుడు ఆ సర్కిల్లో బండి పట్టుకుంటే ఏం చేయాలా?
2 లక్షల బండి ఇచ్చేసి వచ్చేయాలా? డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు? కనుక మన దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవుడు. కానీ ఎప్పుడు ఇస్తాడంటే ఆయన తగిన సమయంలో ఇస్తాడు. ఆ తగిన సమయం వరకు నువ్వేం చేయాలంటే నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా నువ్వు ఉండాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనుకున్న వెంటనే అన్నీ జరిగిపోవాలంటే భూమి మీద ఎవరు నివసించడం కదా. సఖ్యత ఉందంటారా ఒకరిలో ఒకరు? ప్రభావం చచ్చిపోవాలంటే భూమి మీద ఎవరు ఉంటారు? అప్పుడు ఎవరు ఉండరు. కనుక యోగ్యకరమైనదే మనము దేవుని అడగాల. అది ఎప్పుడు మనకు అనుగ్రహించాలో దేవుడు అప్పుడే మనకి అనుగ్రహిస్తాడు. అంతవరకు మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. తర్వాత దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట చెప్పగలిగే ధైర్యం మనలో ఉందంటారా? ఎప్పుడంటే ఏమంట? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో, శ్రమలందు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావు. లేఖనము తెలియజేస్తున్న విషయం. శ్రమలలో నువ్వు కృంగిన ఏడల నువ్వు చేతగాని వాడు అవుతావు. సామెతలు 24:10 ఉంటుంది మనకు ఆ మాట. శ్రమలలో మనం ఏం చేయాలంట? బహుధైర్యము తెచ్చుకోవాలంట. నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. ఎందుకో తెలిసిన, నీ బలహీనత సమయంలో, నీ చేతగాని సమయంలో, నువ్వు ఏమీ సాధించలేని పరిస్థితిలో, నిరాశ నిస్పృహలో ఉన్న స్థితిలో నువ్వేం చేయాలంటే బలవంతుడైన దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. బలవంతుడైన దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆ బలమును నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే చెప్తాడు ఇక్కడ, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నేను ఎప్పుడైతే శోధింపబడతానో, ఎప్పుడైతే శ్రమలకు నేను గురవుతానో అప్పుడే నేను వెలిగించబడతా. నాలో ఉన్న ఆత్మీయత ఆరిపోయిన ఆ దివిటీలను వెలిగించుకోవడానికి వచ్చే అవకాశమే నాకు శోధన, నాకు శ్రమ. దీపం ఆరిపోయినప్పుడు దానికి ఏం కావాలా? వెలుగు, అగ్ని కావాలి. దానికి అగ్ని వచ్చినప్పుడే అదే వెలిగించబడుతుంది. ఆరిపోయిన నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెలగాలి అంటే, నువ్వు ఫలభరితం చెందాలి అంటే వెలిగించబడాల. అగ్ని చేత నువ్వు వెలిగించబడాల. పరిశుద్ధ ఆత్మ అనే అగ్ని చేత మనం ఎప్పుడైతే వెలిగించబడతామో దేవునిలో మనం తేజోమయులం అవుతాం. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు శ్రమలు అనుగ్రహిస్తుంటున్నాడు. నిన్ను శ్రమ పెట్టేసి ఆయన చూస్తూ హ్యాపీగా కూర్చోవాలని దేవుడు ఎప్పటికీ అనుకోడు. ఈ లోకంలో మనం అనేక పరిస్థితులను బట్టి, అనేక వేదనలను బట్టి మనము ఏడుస్తూ ఉంటాం. ఎంతమందికి ఉంది అనుభవం? ఏడ్చే అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏడ్చినప్పుడు కంట్లో ఏమొస్తుంది? కన్నీరు వస్తాయి. మీ మీరు ఏడ్చిన ఏడుపుకు కన్నీటికి ఫలం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని సముఖంలో నువ్వు మొరపెట్టి కన్నీళ్ళు విడిస్తే ఆయన బుడ్డిలో ఆయన దాచుకొని ఉంటాడు. హల్లెలూయా. ఆయన బుడ్డిలో అంటే ఆయన బుక్కులో, ఆయన గ్రంథంలో ఆ కన్నీటికి ఒక విలువ ఉంది. అనవసరంగా నువ్వు కన్నీటిని వృధా చేసుకోవద్దు. నీకు దుఃఖం వచ్చిందా, వేదన వచ్చిందా, కష్టం వచ్చిందా, దేవుని సముఖంలో మోకరించి ఆ కన్నీళ్లు నువ్వు విడిచినట్లయితే ఆయన సముఖంలో ఆయన రాసి పెట్టుకొని ఉంటాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే రోజు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. నీ వేదనకు ప్రతిగా ఆయన ఉల్లాస వస్త్రాన్ని ధరించబోతూ ఉంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. శ్రమలు ఎంతమందికి కావాలండి? శ్రమలు ఎంతమందికి కావాలా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మనం కోరుకుంది ఏంటంటే శ్రమలే, కష్టాలే మనకు వద్దనుకుంటాం. చాలామందికి హాస్పిటల్ అనుభవం ఉంటుంది.
హాస్పిటల్ అనుభవం ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూలో మనం చూస్తే ఆడొకటి పెట్టుంటారు అక్కడ. దాన్ని ఏమంటారు, దాన్ని ఈసీజీ అనేది అంటారు కదా, ఒక కంప్యూటర్ లాగా ఉంటుంది, మానిటర్ ఉంటుంది. ఆడ ఏమవుతూ ఉంటుంది, అది పల్స్. అది ఎట్ట పోతూ ఉంటుంది, అది పైకి కిందకు పోతూ ఉంటుంది, నేరుగా పోతుందా? పైకి కిందకు పోతూ ఉంటుంది. ఒకవేళ వద్దు ఇంత బాగలేదు, చూసేదానికి బాగలేదు, నేరుగా పోదామని చెప్పేసి వచ్చింది, ఏమవుతుంది? కష్టాలు లేకపోతే మనిషి ఏమైనట్టు? మనిషి హ్యాపీగా ఎప్పుడు ఉన్నట్టు? భూమికి 6 అడుగుల కింద ఉన్నట్టు. 6కు 3 మెజర్మెంటు. ఈ 6కు 3లో ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు, లేదంటే ఆడున్నట్టు మనము కష్టాల్లో ఉన్నట్టు. అర్థమవుతుందా? ఈ కష్టాలు మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా, దేవునికి దగ్గరగా చేస్తుంది. కనుక ఈ కష్టాలు, నేను చెప్పే కష్టాలు మీరు చేసుకున్న అప్పులు పడే కష్టాల గురించి నేను చెప్పడం లేదు, క్రీస్తులో ఉన్న కష్టాల గురించి ప్రకటిస్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. నాకు దాని ఏమంటారు, ఇంచు లేదా టీవీ ఉంటుంది. సపోజ్ 20 ఇంచులు అనుకుందాం, నా జీతం 10,000 అనుకుందాం. నాకు 50 ఇంచులు టీవీ కావాలని చెప్పేసి నేనేం చేస్తా? ఈ అప్పు కారణం దేవుడా నేనా? ఈ అప్పుల గురించి కాదు, ఈ కష్టాల గురించి కాదు, క్రీస్తు విషయమైన నిందల గురించి, ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న ఆ శ్రమల గురించి, ఆ శోధనల గురించి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, అంటే అవమానములోనూ, వేదనలోనూ, ఇబ్బందుల్లోనూ, అంటే కష్టాలలోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేనేం చేయాలంట? సంతోషించాలా. హల్లెలూయా. మనం సంతోషించేవారిగానే ఉండాలా. సాధ్యమంటారు ఆ విషయం? సాధ్యమా? అన్ని కష్టాలు వచ్చినప్పుడు నవ్వుతా ఉండడం అనేది అది మనకి మామూలుగా సాధ్యం కాదు, మనకి సాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. చూద్దాము ఆ శ్రమలలో ఏం జరుగుతుందో మనకు చూద్దాం. దేవుడు ఒక గొప్ప మనకు వాగ్దానము చేస్తుంటాడు ఈ మాట ద్వారా. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమ. ఏమంటే ఇక్కడ శ్రమలలో ఎవరుంటారంటే, ఇక్కడ శ్రమలలో ఎవరుంటారంట? దేవుడు మనకు తోడే ఉంటాడు శ్రమలలో. అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మాట నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనకు అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, సంతోషంగా ఉన్నాం. అనుకున్న ఉద్యోగం వచ్చింది, అనుకున్న మంచి పెళ్ళి జరిగింది, మంచి బహుమానం దేవుడు ఇచ్చాడు, మంచి ఇల్లు కట్టుకున్నాము, అన్నీ సవ్యంగా ఉన్నాయా? సో ఇప్పుడు ఇది దేవుడు, ఇది మనం అనుకుందాం. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడితో భుజం మీద భుజం వేసుకొని మాట్లాడుతూ ఉంటాం. సపోజు ఇది ఇక్కడే ఉంది కదా, ఇది దేవుడు అనుకుందాం, ఇది మనం అనుకుందాం. ఇప్పుడు నాకు ఉద్యోగంలో కొంచెం సమస్య వచ్చింది, కొంచెం నేనేమవుతాను? కుటుంబంలో కొంచెం సమస్య వచ్చింది, నేనేమవుతాను? ఆస్తి భాగంలో కొంచెం సమస్య వచ్చింది, నేనేమవుతాను? ఎవరైనా దూరము మనమేమంటాము? దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ఎందుకు నీ కష్టాలు? దేవుడు తోడుగలేడా? మనం తోడుగలేము దేవుడితో. మనము దూరం అయిపోయేసి దేవుడు మనకు తోడుగలేడంటే, దేవుడు మోషేకి వాగ్దానం చేశాడా? ఏమని? యెహోషువకు ప్రార్థన చేశాడా? నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడా? నమ్మదగినవాడు మోసం చేస్తాడా? మనం చేస్తున్నాం దేవుడు. అవునా? కష్టాలు వచ్చి మనం దూరం వెళ్ళిపోయేసి దేవుడు ఏమంటున్నాడు? శ్రమలలో నాకు మొరపెట్టు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు.
మనము వెళ్ళిపోయేసి దేవుణ్ణి నిందిస్తూ ఉంటున్నాం. సౌఖ్యం అంటారు కదా. కనుక దేవుడు నమ్మదగిన వాడు. శ్రమలలో నేను నీకు తోడే ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఈ శ్రమలు పెట్టి దేవుడికి చూస్తూ ఉండలేదు. ఇక్కడ నీకు శ్రమలు వచ్చాయి, ఆ శ్రమలలో నువ్వు నిలబడతావో లేదని దేవుడు చూస్తుంటున్నాడు. ఇక్కడ శోధనలు వచ్చినాయి, నీ హృదయ వైఖరి ఎలా ఉందనో తెలుసుకోవడానికి దేవుడు ఇక్కడ నీకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు ఆ శ్రమలకి. కానీ శ్రమలలో నిన్ను ఆయన వదిలిపెట్టడం లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టడం లేదు. ఆయన శ్రమలలో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి నీకు జవాబు ఇస్తాను, శ్రమలలో నేనే నీకు తోడుగా ఉంటాను. చాలామంది చాలా మాటలు ప్రామిసులు చేస్తూ ఉంటారు కదా. మామ నీకెందుకు మామ కష్టం వస్తుంది, నాకు ఒక్క ఫోన్ కాల్ చేయ మామ, ఫోన్ చేస్తే స్విచ్ ఫోన్ ఎడబెట్టిందో తెలియదు, జరగడం లేదంటారు ఈ లోకంలో మనకి అవన్నీ. అమ్మ నీకెందుకమ్మా, తల తాకట్టు పెట్టైనా సరే నేనున్నానమ్మా అంటారు. శ్రమ వస్తే ఇంటికి పోతే ఇంటికి బేగాలు లేరు. చాలా అనుభవాలు మనకి జరుగుతున్నాయి. కానీ నా దేవుడు, నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించకపోయినా, ఆయన మాటకి లోబడకపోయినా, ఆయన సన్నిధానికి రాకపోయినా, ఆయన మాటలు వినకుండా నీ ప్రకారం నువ్వు జీవిస్తున్నా, మోకరించి తండ్రి ప్రభువా అని ప్రార్థిస్తే, మొరపెడితే, ఈ దీనుడు మొరపెడితే వినడానికి తప్పించడానికి ఆయన తోడుగా ఉంటున్న దేవుడు ఇమ్మానుయేలు దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విడిపించి మనల్ని ఏం చేస్తాడంట, గొప్ప చేస్తాడంట, విడిపిస్తాడంట. శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడు. శ్రమలు పెట్టి చూస్తూ ఉండలేదని అక్కడ విడిపిస్తాడంట. విడిపించే సరే నీ నువ్వు బ్రతుకురా అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. అక్కడ నిన్ను గొప్ప చేస్తాడు. ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా, ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకోబోతుంటున్నాడు. ఏ అర్హత లేని మనల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఈ రోజున ఎంతమంది గనులు ఉంటున్నారండి? గనులు అంటే ఆ గనులు కాదు, మహాగనులు అంటారు కదా. వారు ఎంతమంది ఉంటున్నారు దేవుని సన్నిధానంలో? ఉంటున్నారా? లేరు. అధికారులు లేరు, న్యాయాధిపతులు ఎవరు లేరు. అల్పులైన మనమే దేవుని ఆరాధిస్తుంటున్నాం. సజీవుడైన దేవుని ఆరాధించే ఆ యొక్క భాగ్యం, ఆ యొక్క ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆరాధించే భాగ్యం నాకిచ్చిన యేసయ్యా, నిన్ను ఆరాధించే భాగ్యం నాకిచ్చిన యేసయ్యా, నిన్ను కొనియాడే కృపా నా ధన్యత యేసయ్యా, నిన్ను కొనియాడే కృపా నా ధన్యత యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నా శ్రమలో చేసిన స్తుతి నా స్థితిని మార్చెనయ్యా, నా శ్రమలో చేసిన స్తుతి నా స్థితిని మార్చెనయ్యా, నా కన్నీటి ప్రార్థనలో నిన్ను కలిసే యోగం దొరికెనయ్యా, నా కన్నీటి ప్రార్థనలో నిన్ను కలిసే యోగం దొరికెనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను ఆరాధించే భాగ్యం నాకిచ్చిన యేసయ్యా, నిన్ను ఆరాధించే భాగ్యం నాకిచ్చిన యేసయ్యా. హల్లెలూయా. యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే మోక్షానికి మార్గం. అటువంటి నామాన్ని ఘనపరిచే స్తుతించే గొప్ప భాగ్యం ధన్యత దేవుడు దీనులైన మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూద్దాం. పేతురు, మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. శ్రమలకు
నశించిపోవు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కాల్చబడే జీవితము, ఈ నశించిపోతున్న ఈ జీవితము ఎందుకయ్యా అంటే దేవుడు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. దేవుడు మనకి ప్రత్యక్షమైనప్పుడంతా మనకేమి ఇస్తాడంట? ఆయన మెప్పు ఇస్తాడంట. రెండవది మహిమ ఇస్తాడంట. మూడవది ఘనత ఇస్తాడంట. ఈ మూడు మనకు అనుగ్రహించడానికే ఆయన ఇన్ని శ్రమల గుండా మనల్ని నడిపిస్తుంటాడు. హల్లెలూయా. ఆ బంగారము ఏ రీతిగా అయితే ఆ యొక్క గనులలో ఉండి త్రవ్వబడిన తర్వాత, దాన్ని శుద్ధీకరించిన తర్వాత, అగ్నిలో కాల్చబడిన తర్వాత, దాన్ని బాగా కొట్టబడిన తర్వాత, దానికి ఒక రూపం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే బంగారు షాపులో ఏసీలో చల్లగా కూర్చొని ఉంటుందో ఆ రీతిగా దేవుడు ఇన్ని శ్రమలు, ఇన్ని అనుభవాలు గుండా మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకి మెప్పునిస్తాడంట. ఆయన దేవుడు. హల్లెలూయా. ఘనత దేవుని యొద్ద నుంచే మనకు వస్తుంది. ఆశీర్వాదము దేవుని యొద్ద నుంచే మనకు అనుగ్రహించడానికి ఆయన ఇంటి శ్రమల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ మూడు ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారా? వద్దా? ఇన్ని శ్రమలు మనం అనుభవిస్తున్నదే వాటి కొరకే. కనుక ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి ఘనత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. మరొక మాట మనం చూద్దాం. ఇది మనకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఇంక రెండవ ఆశీర్వాదం మనం చూద్దాం. యాకోబు 1:12. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క శోధన వల్ల మనకు వచ్చే బహుమానం ఏంటంటే అంటే జీవ కిరీటము పొందుటకే. జీవ కిరీటము అనగా మరణము లేని జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించబోతుంటున్నాడు. సియోనుపురములో నిత్యము సూర్యుడు లేని రాజ్యము అది, చంద్రుడు లేని రాజ్యము అది, ఆకలి దప్పులు లేని రాజ్యములో ఆయన నిన్ను నివసింపజేయడానికి, ఆ యొక్క కిరీటాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు శోధనను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. తెలుసా? సియోనుపురములో మనకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇంకో విషయం తెలిసిన ప్రాముఖ్యమైనది మనకి ఇంకోటి ఉండదు అక్కడ, ఏడుపు. ఇంకోటి ఉంది మన ప్రాముఖ్యంగా, వడ్డీలు కట్టే పని ఉండదు అక్కడ మనకి కదా. వడ్డీ కట్టే పని ఉండదు, సంఘానికి చీటీ కట్టే పని ఉండదు మనకి అక్కడ. అవునా? ఏ బాధలు లేవు మనకి అక్కడ. నిశ్చంతంగా దేవుణ్ణి మనము ఆరాధించడమే మన పని. దేవుని మనం అక్కడ ఆరాధించాలంటే మనం ఇక్కడ ఏం చేయాలా? శోధన అనుభవించి దేవుని సన్నిధిలో కూడా మనం ఆరాధించే వారిగా ఉండాలి. పరలోకం యొక్క నమూనా ఎలా ఉంటుందనే దానికి మాదిరే సంఘము. హల్లెలూయా. సంఘములో ఒక క్రమము ఉండాలి. సంఘములో దేవుని యందు భయభక్తులు కలిగి మన దేవుని సమ్మకానికి వచ్చేవారిగా ఉండాలి. యథార్థ హృదయము కలిగి దేవుని సన్నిధానంలోకి వచ్చేవారిగా ఉండాలి. నా దేవుని ఎప్పుడు చూడాలని చెప్పేసి ఆసక్తి కలిగి దేవుని సమ్ముఖానికి వచ్చేవారిగా ఉండాలి. దేవుడు నీకు మంచి స్వరం ఒకవేళ ఇవ్వకుండా పోయి ఉండొచ్చేమో, ఒకవేళ ఆ తలంతి నీకు లేకపోయి ఉండొచ్చేమో, అది దేవుడు నిన్ను చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని ఆరాధించాలన్న హృదయం ఒకటి ఉంటే చాలు కదా మనకి. ఆ హృదయంతో నువ్వు వస్తే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు నేను కొత్త పాట పాడతాను, మీకు తెలియదు. మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారో, తెలియకపోతే ఏం చేస్తారో. నేను ఇప్పుడు హిందీలో పాడతా, మీకు హిందీ వస్తే పాడతారు, లేదంటే గమనం ఉంటారు. ఇప్పుడు నేను చప్పట్లు కొడతా, ఏ పాట అన్నా మరి చప్పట్లు కొడతా, మీరేం చేస్తారో. నేను హిందీలో పాడి చప్పట్లు కొట్టినా మీరు కొడతారా? మీకు అర్థమవుతుందా? హిందీలో పాట పాడి చప్పట్లు కొడతా,
చప్పట్లకి ఏ భాష ఉంటుంది? చప్పట్లు కొట్టచ్చు కదా, కానీ చాలామంది సంఘంలో ఆ పని చేయరు. అవునా? చిన్నప్పుడు చెప్తాం ఏ చేతులు కట్టుకుని గమ్మున ఉంటారు, చిన్నప్పుడు ఉండరు. సంఘంలో వచ్చి చేతులు కట్టుకుని గమ్మున ఉంటారు. యేసన్న గారు రాసిన పాటలో ఒక మాట ఉంది, హర్షధ్వనులతో నేను నిన్ను స్తుతిస్తానని. అత్యున్నత సింహాసనమైన ఆ పాటలో హర్షధ్వనులతో అని చేశాను. హర్షధ్వనులు అంటే చేతులు, చప్పట్లు కొట్టాల, రమ్యకరంగా చప్పట్లు కొట్టి దేవుని మనం ఆరాధించాల. నీ స్వరంతో పని లేదు దేవునికి, నీ హృదయము కావాలి ఆయనకి. కనుక క్రమము తప్పకుండా మనము దేవుని సన్నిధానంలో మనం వచ్చినట్లయితే, దేవుని మనం ఆరాధించినట్లయితే, దేవుణ్ణి ఆరాధించడం వల్ల జరిగే ప్రయోజనాలు తెలుసా? ఇప్పుడు మనం ప్రార్థించినాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. మన పాదములకు రాయి తగలకుండా ఆయన ఏం చేస్తాడంట? ఎత్తి పట్టుకుంటాడు. నీ మార్గం అంతటలో నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలను కాపలా ఉంచుతాడు. నువ్వు ఏ ప్రార్థన చేయి, ఏమైనా చేయి, దేవుని పంపిస్తాడు? దూతలను పంపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతిస్తావో, దేవుని ఆరాధిస్తావో, నలిగిన మనసుతో దేవుని ఎప్పుడైతే అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతావో, సర్వోన్నతుడైన దేవుడే నీ హృదయంలోకి దిగి వస్తాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితి ఆరాధన అంటే. ఆరాధన అంటే అంత ఆషామాషి విషయం కాదు, దేవుడి దిగి వచ్చే సమయం ఇది. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుడి దిగి వస్తాడు. ఒక గొప్ప గాయకుడు, సేవకుడు చెప్పే మాట ఏమంటే, సౌలు శీలలో శరసాలలో బంధించినప్పుడు ఆ గోడలు ఏ రీతిగా పగిలిపోయినాయి అంటే, అవి బద్దలైపోయినాయి. వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థించారంట, స్తుతించారంట. శ్రమలలో వారు స్తుతించారు. వారు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతించలేదు. వారిని భయంకరమైన శోధనకు గురి చేసి ఆ యొక్క శరసాలలో బంధించినప్పుడు వారు అర్ధరాత్రి వేళ ఏం చేశారంటే దేవుని స్తుతించారంట, దేవుని కీర్తించారంట. ఎప్పుడైతే దేవుని కీర్తించారో వాళ్ళు కలిగి ఉన్న బంధకాలు దిగిపోయినాయి. ఏ రీతిగా తెలిసిన ఆకాశము దేవుని సింహాసనము, భూమి అయినా పాదపీఠం. బ్రదర్ యేసన్న గారు ఒక మాట అంటాడు. ఆయన పాము మంచిదా చెడ్డదా? పాము, నాగుపాము చెడ్డది, భయపడతాం అందరం కదా. అటువంటి విషసర్పమే సంగీతానికి ఏమవుతుందంటే, అదే సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది. మనం కూడా రైల్వే గేట్ వేసి ఉంటారు, ఆటోలో ఒక పాట పెట్టుంటారు. మనం ఏం చేస్తాం? బండి అని నిలబెట్టి మ్యూజిక్ వస్తే కాళ్ళు ఇట్టు అంటామా? కాళ్ళు ఇట్టు తడతామా? ఖచ్చితంగా కాళ్ళు అయితే తడతాం. పౌలు శీలలో స్తుతించినప్పుడు దేవుడు అదేవిధంగా కాళ్ళు తట్టడంతో ఆ ఎరుపు గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. స్తుతికి అంత శక్తి ఉంది. కనుక అటువంటి ఆశీర్వాదాలు దేవుని సన్నిధానంలో మనం పొందుకోవాలి. శ్రమలలో దేవుడు మనకు తోడే ఉంటాడు, ఇబ్బందులలో దేవుడు మనకు తోడే ఉంటాడు. మనని ఆయన విడిపిస్తాడు. ఆయన మనని విడిపించి గొప్పగా చేసే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిగా 3వ ఆశీర్వాదం దేవుడు మనకిచ్చేది. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఇన్ని శ్రమల గుండా నేను నడిపిస్తున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన ఒక రాజ్యము ఉందంట. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే మనం ఇన్ని శ్రమలు మనం అనుభవించాలి. హల్లెలూయా. రేపు దినాన్ని ఒక ప్రత్యేకత ఏం మనకి? రిపబ్లిక్ డే. మరి చూడండి, పెద్ద టైటిల్ వేస్తారు, స్వాతంత్ర దినోత్సవాలు లేదా గణతంత్ర దినోత్సవాలు భారీ బందోబస్తుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. అర్థమైందా? స్వాతంత్రం అంటే ఏంది? మనకి ఫ్రీడమ్, మనకి నచ్చింది సొంతం చేసుకోవడం. కానీ ఆడేమంట
భారీ బందోబస్తుల నడుమ అంట ఉందంటారు ఫ్రీడమ్ ఇక్కడ. ఆ టైటిల్లోనే మనకు అర్థమైపోతా ఉంది. బండి కొంటాం, 2 లక్షలు పెట్టి బండి కొంటాం, రోడ్లో తిరిగేదానికి ముందు మనకు స్వతంత్రమా? కానీ జెండా ఎగరేస్తాం మనం. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఉండేదానికన్నా ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి మన దేశంలో పరిస్థితులు. అవునా? ఉందంటారు స్వతంత్రం మనకి. కానీ క్రీస్తులో నిత్య స్వతంత్రం మనం అనుభవించాలి. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికే దేవుడు ఇన్ని శ్రమల గుండా మనల్ని నడిపించాడు. ఆయన యొక్క కుడి పార్శ్వమున మనల్ని కూర్చొని పెట్టుకున్నట్టుకే దేవుడు మనకి ఇన్ని శ్రమలు అనుభవించాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పేసి దేవుడు తెలియజేసి ఉంటాడు. ఆయన శ్రమ అనుభవం గుండా దేవుడు నడిచాడు కనుకనే, ఆ శ్రమ విలువ ఆయనకు తెలుసు కనుకనే ఆ శ్రమల గుండా మనల్ని నడిపించి ఆయన ఉండే రాజ్యములో ఆయన కుడి పార్శ్వం మనల్ని కూర్చోవడానికి ఈ యొక్క శ్రమల గుండా దేవుడు మనకు నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరము మోకరించి మనం ఆరాధిస్తే దేవుడు ఆత్మ కనుక, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కనుక, మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని తిరిగి జయించిన దేవుడు కనుక, అటువంటి దేవుడిని మనం ఈ సమయంలో ఆరాధించుకుందాం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాల సమయం నుంచి నా ప్రభువా, మిమ్మల్ని పాటలతో ఆరాధించి మహిమ పొందించుకునే మీకు స్తోత్రాలు. ఆయా వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడి ఉంటున్నావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, నైనా శ్రమలలో మా యొక్క హృదయ వైఖరి ఎలా ఉందో తెలుసుకోవాలని మీరు ఇష్టపడిన దేవుడు. అయినను శ్రమలకు మమ్మల్ని అప్పచెప్పకుండా, శ్రమలలో మాకు తోడై ఉండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేస్తామని వాగ్దానం చేసిన దేవుడు. అయా, ఇటు శ్రమల ద్వారా తండ్రి నాయన మీరుంటున్న రాజ్యంలో మేము ఉండడానికి, ఆ యొక్క ధన్యతను పొందుకోవడానికి ఈ శ్రమల గుండా మీరు మమ్మల్ని నడిపించి ఉంటున్నారని, మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచుంటున్నాం. అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీతో గడిపే జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అటు గొప్ప భాగ్యం, ధన్యత మీరు మాకు దయచేయమని కూడా వేడుకుంటాం. ప్రభా, మీకు స్తోత్రాలు. మరి నా తండ్రి నాయన, ఈ యొక్క సమయంలో ప్రభా, మా కొరకు మీరు చిందించిన రక్తాన్ని బట్టి, మా కొరకు నలగగొట్టబడిన శరీరాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఈ యొక్క సమయంలో మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుదాం. దేవుని సన్నిధిలో మన పాపములను, మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడదాం. గతించిన సమయాలంతటిలో దేవునికి మనం వ్యతిరేకంగా చేసిన ప్రతి జీవితాన్ని బట్టి ఆయన సమ్ముఖంలో ఒప్పుకొని మనం విడిచిపెడదాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనల్ని కూడా పరిశుద్ధులు ఉండడానికి ఆయన కలువరి గిరిలో మన కొరకు చిందించిన ఆ రక్తాన్ని మనకు సాదృశ్యంగా మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడి ఉంటున్నాడు. ఆయన నలగగొట్టబడిన ఆ యొక్క దేహముకు సాదృశ్యంగా రొట్టెని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడి ఉంటున్నాడు. కనుక మన జీవితాలను మనము పరీక్షణ చేసుకుందాం, మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఒక చిన్న అనౌన్స్మెంట్. మన మధ్యలో రమణన్ ఉన్నారు, మరి వారి